గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 31వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో ఈ 15 రోజుల్లో కూడా మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్టయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కనుక అవి తొందరగా చేసేసుకోండి. అలాగే ఆగిపోయిన పనులు ఎదురకు వెళతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అలాగే సంతానం కలగని వారికి సంతాన ప్రయత్నాలు అంటే ఏదైనా జాతకాలు చూపించుకుని పూజలు చేయించుకున్నా, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకున్నా మీ చక్కగా సంతాన అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా ప్రయత్నం చేయొచ్చు. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. మీకు అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. అనేక రకాల చిక్కుముడులు విడిపోతాయని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా సరే కొంచెం ఆలస్యంగా జరుగుతుంది తప్ప అన్ని పనులు మీకు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే బాగుంటుంది. అంతేగాని కోర్టులోను పోలీస్ కేసుల దాకా వెళ్ళిపోయారనుకోండి ఇబ్బందులు పడతారు. ఇక అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోతారు, జాగ్రత్త. నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొంచెం స్వల్పంగా మార్పులు తీసుకొచ్చే అవకాశము, ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారాలు చేసే అవకాశాలు అయితే మాత్రం కనపడుతున్నాయి. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలి తపన బాగా పెరుగుతుంది. విడిపోయినటువంటి వ్యక్తులు కానీ, ప్రేమికులు కానీ మళ్ళీ తిరిగి కలవగలుగుతారు. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు అయితే పొందగలుగుతారు. వ్యాపారపరంగా కూడా వ్యాపారాన్ని బహుగా విస్తరించే ప్రయత్నాలు చేయగలుగుతారు. నూతన వైద్య విధానాల ద్వారా కూడా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. విశేషంగా డబ్బులు కూడా ఖర్చు చేయగలుగుతారు. ఆరోగ్యం విషయంలో కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారాల పరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నం చేసి ఉన్నత స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేయగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆర్థిక ప్రగతి అయితే కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, వీసా ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుని జాగ్రత్తగా బాధ్యతగా ఉద్యోగాలు చేసుకుంటే ఇబ్బంది లేదు. లేకపోతే ఒడిదుడుకులు ఎక్కువైపోతాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప సునాయాసంగా ఉద్యోగాలు రావు. కొత్త వారిని ప్రేమించేటప్పుడు, ఎవరికైనా మీ ప్రేమ విషయం చెప్పేటప్పుడు, ప్రపోజ్ చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి, జాగ్రత్త. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందినా కూడా అవి సరిగ్గా సక్రమంగా మార్గంలో పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు ఎందు, గృహాల ఎందు, బంగారం ఎందు పెట్టుబడులు పెట్టుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్లు లేకపోతే వాటిలో పెట్టుకోండి తప్ప షేర్లో ట్రేడింగ్లో పెడితే ఎక్కువ నష్టపోతారు. గృహాలు లేని వారికి గృహ యోగ్యత కనపడుతుంది. ప్రభుత్వపరమైన గృహ లబ్ధులు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలతో కూడుకుని గుర్తింపు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ బాగా పెరుగుతాయి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడగలుగుతారు. గృహ నిర్మాణ పనులన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. పొలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసేవారు కూడా చక్కని అవకాశాలతో పాటుగా ఆర్థిక ప్రగతి కనపడుతోంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యతతో పాటుగా విద్యార్థులు కూడా అనేక రకాల ఆసక్తులు, చదువు పట్ల ఆసక్తే కాదు మీ టాలెంట్ని బాగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే చదువు యొక్క గొప్పతనాన్ని బాగా తెలుసుకోగలుగుతారు. ఉద్యోగస్తులందరూ కూడా మధ్యవర్తుల ద్వారా మంచి అవకాశాలతో పాటుగా నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగపరంగా అభివృద్ధి, మెంటల్ టెన్షన్లు తగ్గే అవకాశం కనబడుతోంది. స్త్రీలకు కూడా అందం పట్ల ఆసక్తే కాదు మీ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే పనులు చేయగలుగుతారు. అందరితోటి సఖ్యతగా ఉంటారని చెప్పచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారాలు అవుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవడమే కాదు మొండి బకాయిలు వసూలు అవుతాయి, అప్పులు తీరుతాయి. వ్యాపారంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించి కానీ లేకపోతే వ్యాపారం ద్వారా ఏ రకంగా ఎదగాలో అద్భుతమైనటువంటి ఆలోచనలు, ఆదర్శవంతంగా కొత్త వ్యాపారస్తులు తీసుకోవడంతో పాటుగా వ్యాపారంలో నైపుణ్యం కనపడుతుందని చెప్పచ్చు. ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ